ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఎవరెన్ని మాట్లాడినా. రైట్. ఆరపల్లి మోహన్ గారు, మహారాష్ట్రలో మీరు ఆశించిన ఫలితాలు లేకున్నా జార్ఖండ్ లో మాత్రం కొంచెం ఆశాజనకంగా మీకు ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మహారాష్ట్రలో ఎక్కడ మీ అంచనాలు దెబ్బతిన్నాయి? ఇప్పుడు మహారాష్ట్ర అయినా ఎక్కడైనా ఒక విధంగా వయనాల్లో ఏంటి అంటే సార్, మహారాష్ట్రలో జరిగింది ఏంటంటే, మహారాష్ట్రలో కావచ్చు, యూపీలో కావచ్చు, మోడీ గారు ఏం చేస్తున్నారు అని అంటే, కొన్ని చిన్న చిన్న చితక పార్టీలను అన్నింటినీ కలిపి ప్రభుత్వం ఏదైతే రూలింగ్ లో బీజేపీ ఉందో దానికి వచ్చే వ్యతిరేకమైన ఓటును ఇతర పార్టీలు గుంజుకునేటట్టు చేయడం ప్రధాన అంశంగా భావించవచ్చు. ఉదాహరణకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలంటే కాంగ్రెస్ కు పడతాయి. మరి కాంగ్రెస్ కూడా పడద్దంటే ఎంఐఎం పోటీ చేస్తుంది, ఇంకో పార్టీ పోటీ చేస్తుంది. లోకల్ రకరకాల పార్టీలతోని పోటీ చేపించడం ద్వారా దాదాపు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో మినిమం 6 అభ్యర్థుల నుంచి 14-18 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అంటే దీని అర్థం ఏంది? చిన్న చితక పార్టీలు ఏదైతే ఉన్నాయో బీజేపీకి వ్యతిరేకంగా పడవలసిన ఓటంతా చిన్న చితక పార్టీలకు పోయింది. ఒక చిన్న చితక పార్టీలే రంగంలో లేకపోతే తప్పక అది కాంగ్రెస్ పార్టీకి పడుతుందని అంచనా వేసే బీజేపీ ఆ నిర్ణయం తీసుకున్నదని భావిస్తా ఉన్నా. ముఖ్యంగా కొన్ని విషయాలు బీజేపీ ఒప్పుకోవాలి. ఉదాహరణకు నేను నాగ్పూర్ లో క్యాంపెయిన్ చేశాను. ఫడ్నవీస్ గారు నాగ్పూర్ లో మంచి పనులు చేసిండు, సంతోషం. అక్కడ ప్రజలు కూడా ఫడ్నవీస్ కే పట్నం కట్టే ప్రయత్నం జరిగింది, ఆ విషయం ఒప్పుకోవచ్చు. కానీ మహారాష్ట్ర అంతా నాగ్పూర్ తీరు డెవలప్ అయిందంటే మాత్రం తప్పు. ఇప్పుడు విదర్భలో కొంత భాగం మంచిగా అయింది, చంద్రపూర్ లో అయితే వెనుకబడ్డ ప్రాంతంగానే ఈ రోజు కూడా ఉంది. కొల్లాపూర్ విషయానికి వస్తే అట్లనే ఉంది. అంటే మహారాష్ట్ర మొత్తంలో పూర్తి అభివృద్ధి జరిగింది అనే మాట వాస్తవం కాదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోవటానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, బీజేపీ ఎత్తుగడ ఏమి జరిగింది అంటే, ఇక్కడ ఆలోచిస్తే ఈ యొక్క చిన్న చిన్న పార్టీలన్నింటినీ ఎంకరేజ్ చేసి చిన్న చిన్న పార్టీలన్నీ పోటీలో ఉండేటట్టు చేయడం ద్వారా మరి వారికి రూలింగ్ పార్టీ ఈనాడు బీజేపీ మహారాష్ట్రలో రూలింగ్ లో ఉంది, దానికి వ్యతిరేకంగా పడవలసిన ఓట్లన్నీ ఇతర పార్టీలకు పడ్డాయి. కాంగ్రెస్ కు పడవలసిన అవసరం ఉండే, పడేది కూడా ఉండే. కానీ చిన్న చిన్న పార్టీల ద్వారా కాంగ్రెస్ కు భారీ నష్టం జరిగింది అనేది వాస్తవం. ఇకపోతే ఇక కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లోపం ఉందని ఒకరు మాట్లాడతారు, సరి అయిన లీడర్ లేదని ఒకడు మాట్లాడతారు. అక్కడ ఇదివరకు బీజేపీ ఉంది కాబట్టి ఇప్పుడు రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నారు. కానీ నేను అందరికి ఒక్కటే మాట చెప్తా ఉన్నాను. ఉదాహరణకు యూపీ పరిస్థితి ఏమైంది? యోగి ఆదిత్యనాథ్ దాస్ మీద ఎంతో వ్యతిరేకత ఉండే, కానీ అక్కడ ఏం చేసిర్రు మోడీ గారు? వేరే పార్టీలను కూడా ఎంకరేజ్ చేసి అన్ని పార్టీలు. ఆరపల్లి మోహన్ గారు, మ్యూట్ లో పడుతుందండి, మీ ఆడియో మ్యూట్ లో పడుతుంది, ఒకసారి మ్యూట్ లో పడకుండా చూడండి, ఆడియో డిస్టర్బ్ అవుతుంది. ఏమంటుంది సార్? ఇప్పుడు ఓకే అండి. ఏమైతుంది? మీ ఆడియో మ్యూట్ లో పడుతుంది మీరు మాట్లాడేటప్పుడు. పర్వాలేదు. ఇలా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ముఖ్యంగా బీజేపీ ఎత్తుగడలో భాగంగా చాలా ఓట్లను కాంగ్రెస్ పార్టీకి పడకుండా చేసిందనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. లోపట ప్రజాస్వామ్యంలో ఉంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవరైనా స్వాగతించవలసిన అవసరం ఉంటది. మనం దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. కానీ సేమ్ టైం బీజేపీ లోగడ ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చింది అన్నట్టు మా తాడూరి సీనన్న గొప్పగా చెప్పిండు. ఏమని అంటే, అన్ని బీజేపీ చాలా బాగా చేసింది. ఓకే, బీజేపీ బాగా చేస్తే ఇవాళ మహారాష్ట్ర మొత్తంలో ఆకలి చావులు మీరు ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ షోలాపూర్ విషయంలో కానీ రకరకాల ప్రాంతాల్లో రకరకాల సమస్యలతో కూడా మహారాష్ట్ర ప్రజలు బాధపడతా ఉన్నారు. అల్టిమేట్ గా బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే ప్రజల ఆశీర్వాదం ఉంది, కాదంటలేం. కానీ అంత మాత్రాన పూర్తి ప్రజల అండగా ఉన్నాడు అనేది లేదు. ఇక్కడ ఏమైంది? ఎన్సిపి కానీ ఏదైతే కాంగ్రెస్ కూటమి కూడా చాలా కష్టపడి పనిచేసారు, కానీ ప్రజలు ఎందుకో మరి వీరిని విశ్వసించలేదు అనేది ఇప్పుడు ఓట్ల ద్వారా తెలుస్తుంది. మాత్రం పూర్తిగా కొనసాగుతుందని నేను భావించడం లేదు. ఎందుకంటే మీరు చూసారు కదా, మొన్నటిదాకా ఒక మాట చెప్పిండ్రు, ఇప్పుడు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలనే మాట ప్రజలు కోరుతుండ్రు అనేది సెంటిమెంట్ బయటికి తెస్తా ఉన్నారు.
కాబట్టి ఇప్పుడు ఫడ్నవీస్ బయటికి తేవటం ద్వారా మరి ప్రస్తుతం మొన్నటి వరకు ఉన్న తాజా మాజీ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటిది మహారాష్ట్రలో ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఫడ్నవీస్ పేరు బయటికి రావడం ద్వారా ఆ పార్టీ కూడా పూర్తి కాలం ప్రజలకు విశ్వాసంతో పనిచేస్తుందా, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పనిచేస్తుందా వేచి చూడవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఓట్ల చీలిక మాత్రం మోడీ గారు చేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా. ఓట్లనే చీల్చే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఓట్లు బీజేపీకి పడేటట్టు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఇతర పార్టీలకు పడేటట్టు చాలా పార్టీలను ప్రోత్సహిస్తా ఉన్న సంఘటన చూశాం కూడా ఇదివరకు జరిగింది. కాబట్టి మహారాష్ట్రలో గెలుపును వారు మేము స్వాగతిస్తా ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం సంతోషంగా బీజేపీని గెలిపించినట్టు కాదనే మాట ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. బీజేపీకి పూర్తి పట్టం కట్టినట్టు ప్రజలు సంతోషంగా పట్టం కట్టలే. ఓట్ల చీలిక ద్వారా జరిగింది అనేది మొదటి అంశం గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి బీజేపీ కొన్ని కార్యక్రమాలు చేసింది, మా సీనాన్న చెప్పినట్టు బంగారం తెచ్చింది, స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చింది, డబుల్ ఇంజన్ ఉండాలి. ఉండాలి, కానీ డబుల్ ఇంజన్ ఉండేటప్పుడు ప్రజలకు కూడా న్యాయం జరగాలి. మీరు ఒక్కొక్కసారి ఆలోచించండి, మహారాష్ట్రలో ఫుట్పాత్ మిల్లులు ఉండేటోళ్ళు కానీ, నాగ్పూర్ లో ఉండేటోళ్ళు కానీ, పూనాలో ఉండేటోళ్ళు కానీ అలా దీన పరిస్థితి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. కానీ ఆలోచించినట్టు ఈ గత 10 ఏళ్ళు ఎక్కడో కూడా మనము చూడలే. మరి ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది, బీజేపీ ప్రభుత్వం ఏం సాధించింది మహారాష్ట్రలో ఓవరాల్ గా అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం. రాజకీయ కోణంలో డిబేట్ లో ఇవ్వలేం చెప్పినా ప్రజలకు అంతిమంగా న్యాయం జరగాలి. కానీ ఆ ప్రజలకు అంతిమంగా న్యాయం జరిగే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసేదాని ఆశాభావాన్ని కూడా ఇప్పుడు వ్యక్తం చేస్తాం. ఇదివరకు జరగలే. పూర్తి న్యాయం బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేయలేదనేది వాస్తవం మహారాష్ట్ర మొత్తంలో. ఎందుకంటే నేను చాలా ప్రాంతాలు తిరిగాను, కొల్లాపూర్, విదర్భ కావచ్చు, పూణే కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, నాగ్పూర్ కావచ్చు, అలాంటి ప్రాంతాలు స్వతహాగా చూశాం. కానీ అక్కడి పరిస్థితులు మన విశ్లేషణకు అందకుండా ఉన్నాయి. అక్కడి వాతావరణం, ప్రజల యొక్క బాగోగులు కానీ, వారి అభివృద్ధి కానీ, ప్రాంతం యొక్క విశ్లేషణ కానీ మనం అనుకున్నంత అభివృద్ధి పథంలో లేవనేది వాస్తవం. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు వస్తున్నప్పటికీ అది కూటమి ప్రభుత్వం. ఎంతకాలం ఉంటది, ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది, నిజంగా ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించి వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తారా వేచి చూడవలసిన అవసరం ఉంది అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఏమి కారణం ఉన్నా బీజేపీ యొక్క ఆలోచన, ఓట్లు చీల్చే విధానం, మరి ఆ బీజేపీ యొక్క ఏమంటారు ఆది నాయకత్వం అనుసరించే ఒక పథకంలో భాగంగానే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితి వచ్చింది. కానీ సేమ్ టైం జార్ఖండ్ లో మరి హేమంత్ సోరెన్ గాని, అక్కడి ప్రజలు గాని మరి అక్కడి మాటకు కట్టుబడి, వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి చేశారు. కాబట్టి అక్కడి ప్రజలకు స్వాగతిస్తూ మరి రాబోయే కొత్త ప్రభుత్వం జార్ఖండ్ లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టి ప్రజా అవసరాలు తీర్చాలి, ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించాలనే మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో స్వాగతిస్తూనే ఇచ్చిన మాట కట్టుబడి పనిచేయాలి. అల్టిమేట్ గా మనకు ప్రజలే ముఖ్యం కాబట్టి ప్రజల అవసరాలు తీర్చాలనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇదివరకైతే గత 5 సంవత్సరాలు పూర్తిగా ప్రజల యొక్క మాట నెరవేర్చలేదు పూర్తిగా అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. అంటే మోహన్ గారు, హర్యానా రాష్ట్రంలో చేతులారా మీరు మిస్ చేసుకున్నది పరిస్థితి కాదా? సర్వేలు కూడా మీ వైపు ఉన్నారు, ప్రజలు కూడా మీ వైపు ఉన్న పరిస్థితి. కేవలం ఆ సీఎం అభ్యర్థుల విషయంలో బహిరంగ ప్రకటనలు చేసుకొని మీరు చేజార్చుకున్న పరిస్థితి లేదా హర్యానాలో? హర్యానాలో ఒక తప్పు ఏం జరిగిందంటే, మనం ఏమంటారు, అతి నమ్మకం, అతి విశ్వాసం, అతిగా ఆలోచించి పార్టీ మాత్రం 1-2 నిర్ణయాలు తప్పు జరిగింది అనేది మా అధినాయకత్వం ఆలోచించి అధిష్టానం కూడా మనం కొన్ని చేయవలసి లేకుండే చేశాం. కాబట్టి హర్యానా చేయి జారిపోయింది అనే మాట కొంతవరకు మీరు చెప్పేదాన్ని